పెళ్లిలో ఒక డెన్ ఏర్పాటు చేసుకుండి 3,500 కోట్ల రూపాయల లావాదేవీలు అక్కడ జరిగినాయి అని చెప్పి సిట్టిస్తున్న రిపోర్టు. మరొక వైపు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసమే ఈ మూలాలన్నీ బయటికి తీస్తున్నట్టు, లిక్కర్ సొమ్ముతో గత ఎన్నికల్లో వైసీపీ ఓట్లు కొనుగోలు చేసింది అని. ఎటువైపు వెళ్తుంది సార్ ఇది? ఏదైనా స్కామ్ జరిగింటే స్కామ్ బయటపడాలి. రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఎవరు దోచుకున్నా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ తర్వాత తథ్యాలు ఏమున్నాయి, సత్యాసత్యాలు ఏమున్నాయి బయటికి రావాలి. ఆ తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద త్వరగా ట్రయల్ జరిపి ఈ కేసులో ఉన్న విషయాలు ఏంటన్నది తీర్చాలి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా లిక్కర్ స్కామ్ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. మరి ఆ కేసు ప్రోగ్రెస్ ఏమైందో తెలియదు మనకి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సో కొత్త ప్రభుత్వం వచ్చినంత మాత్రాన పాత కేసులు అలాగే పడి ఉన్నాయి, క్లోజ్ చేసేయండి ఆ కేసుని, లేకుంటే ఇందులో ఏమీ సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తూ నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి, దీనికోసం లిక్కర్ స్కామ్ కోసం స్పెషల్ కోర్ట్ ఒకటి ఏర్పాటు చేసి డే టు డే ట్రయల్ నిర్వహించి 1 సంవత్సర కాలంలో ఈ కేసులో ఏం జరిగింది, ఎవరు దోషులు నిర్దోషులు అన్నది తేల్చేస్తే ఏమవుతుందంటే దీనికి ఒక తెరపడుతుంది. లేకుంటే ఏమవుతుంది, కేసులు జరుగుతాయి, కేసులు రిజిస్టర్ అవుతాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసులు నడుస్తూనే ఉంటాయి. దానివల్ల ఏమీ ఒరగదు ఫైనల్ గా. సో ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఛార్జ్ షీట్ ఏదో సబ్మిట్ చేశారని మీరు అన్నారు. ఇంకా ఏదైనా మిగిలిన ఇన్వెస్టిగేషన్ ఉంటే అది కూడా త్వరగా పూర్తి చేసి కేసును ఒక లాజికల్ కన్క్లూషన్ కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తే ఆ విధమైన స్పీడీ ట్రయల్ జరుగుతుందన్నది మనం అంతా అనుకోవాల్సిన విషయం. సార్ ఇలాంటి కేసుల్లో ఎలాంటి శిక్షలు పడుతుంటాయి సార్? మామూలుగా ఏంటంటే ఇవన్నీ ఐ థింక్ 7 సంవత్సరాలు, తర్వాత ముఖ్యంగా ఇందులో 409 సెక్షన్. అంటే ఇప్పుడు 409 ఇంతకుముందు ఐపీసీలో ఉండేది, ఇప్పుడు ఐ థింక్ ఏ సెక్షన్ నాకు పెద్ద గుర్తులు రావట్లేదు. అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. ఇందులో ఎవరైతే ప్రజాసేవకులుగా ఉన్నారో, అంటే ఆఫీసర్స్ కావచ్చు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా కావచ్చు, అంటే మంత్రులు, వీరందరూ కూడా వీరికి ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతను విస్మరించి ఇందులో ఉన్న మొత్తాన్ని వాళ్లే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. దానికి 10 సంవత్సరాలు తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పనిష్మెంట్ ఉంది దాంట్లో. సో ఆ విధమైన శిక్షలు పడే అవకాశం కూడా ఈ కేసులో ఉంది బికాస్ ఆఫ్ దట్ 409 సెక్షన్. సో అది చూడాలి మరి ఏ విధంగా ఛార్జ్ షీట్ లో ఏ విధమైన అంశాలను పొందుపరిచారు, ఆ తర్వాత ముఖ్యంగా ఈ ట్రయల్ ఎంత త్వరగా అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది కూడా చూడాల్సిన అంశం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంశం, అంటే ప్రజా సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం